భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముడు ఆ, అందరికీ దర్శనం ఇస్తున్నాడు. అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు. ఆ బాలరాముడు ఫేమ్తో పాటు ఇంకో బాలుడు 12 ఏళ్ల కుర్రాడండి, మహంత్ సూరజ్ దాస్. 12 ఏళ్ల కుర్రాడు, ఆయన పేరు మహంత్ సూరజ్ దాస్. ఆయన 6వ ఏటే సన్యాసం పుచ్చుకుని అక్కడ హనుమాన్ ఘాట్, అయోధ్యలో హనుమాన్ ఘాట్ ఉంది. అయోధ్య హనుమాన్ ఘాట్లో ఆయన అక్కడే ఉంటాడు. ఆ ఘాట్లోనే ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటుంటాడు. పొద్దున్న వీలైనంతసేపు ధ్యానం చేస్తారు, రామజపం చేస్తారు, హనుమాన్ జపం చేస్తారు. తర్వాత ఏమో కుర్రాడు సాయంత్రం పూట కొద్దిగా సేవా కార్యక్రమం అంటే తీర్థాలు ఇవ్వడం, ప్రసాదాలు ఇవ్వడం అవి కూడా చేస్తారు. హనుమంతుడిని ఈ హనుమంతు ఉపాసన బాగా చేస్తుంటాడు. హనుమంతుడిని బాగా అంటే డెకరేట్ చేయడం అది ఉంటుంది కానీ ఆ కార్యక్రమం కూడా ఆయన బాగా చేస్తారు. సో ఈయన మాట కూడా చాలా స్పష్టంగా పెద్ద పాండిత్యం ఉన్న మనుషులు మాట్లాడినట్టుగానే మాట్లాడతారు, ధైర్యంగా. సో ఇది చాలామంది ఇంటర్వ్యూ గట్రా చేశారు ఈ మధ్య. అది మొన్నదాకా ఎవరికి తెలియదు. ఈయన ఈ అంటే రామ్లల్లా ప్రతిష్ట టైంలో 3 మంది మీడియా మొత్తం ప్రపంచంలో మీడియా అంతా కూడా వచ్చింది కదా, అప్పుడు వీళ్ళు చూశారు. ఈయన్ని చూశారు, నోటీస్ చేశారు. ఈయన్ని మన పరమాచార్య ఉన్నారు కదా, అతను అంధుడు, అతను ఆయన పేరు రామభద్ర ఆచార్య. ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుని హనుమాన్ చాలీసా చెప్పమంటే చెప్పాడు. ఆయనకి చిన్న దండ వేశారు, చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నారు ఇద్దరు. సో ఇతను ఎక్స్ట్రాడినరీ అంటే ఈవెంట్ ఇది. ఈ వయసులో ఇంత వైరాగ్యం, ఇంత నాలెడ్జ్ రావడం మరి ఎక్కడ చూడమండి. ఇది ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియాలోనే. తర్వాత అది మన హిందూ ధర్మంలోనే మీకు కనపడుతుందండి. ఈ ప్రాడిజీ అంటారు కదా, చైల్డ్ ప్రాడిజీ, అది దైవ సంకల్పం. అతను అదే అంటాడు, హనుమాన్జీకి కృపాసే మిలా, ఆ కూడా అదే అంటాడు. తర్వాత ఇదంతా చాలా బాగుంది. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు ఈయన్ని కలిశారు, వెళ్ళి హనుమంత్ ఘాట్కి వెళ్ళి గాడికి వెళ్ళి ఈయన కలవడానికి వెళ్ళారు. కలిసి మాట్లాడి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అంటే, నాకు కావాల్సినవన్నీ హనుమంతుడే చూసుకుంటాడు, హనుమంతుడు ధ్యానం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పాడు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారిని ఇంకో మాట అన్నాడు, మాకు 22వ తారీఖు కార్యక్రమానికి ఇన్విటేషన్ రాలేదు అన్నాడు. అంటే మీకు ఇన్విటేషన్ దేనికి, నేను చెప్తాను రండి అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళారు యోగి ఆదిత్యనాథ్ గారు. తర్వాత ఈ చిన్నకురాడు యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి దండం పెట్టి, మీరు మా గురువులు అటువాడని చెప్పాడు. చాలా వినయం ఉంది, పాండిత్యం ఉంది, వినయం ఉంది. అది మోదీ గారు కూడా ఈయనతో మాట్లాడినట్టున్నారు. తర్వాత ఇదిలా ఉండగా ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరో ఈయనకి థ్రెటనింగ్ కాల్స్, థ్రెటనింగ్ మెసేజ్లు పెట్టారట. ఏమని, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను లేపేస్తాను. చూడండి ఎంత పనికిరాని ఎదవాలండి వీళ్ళు. అదేం మతం, అదేం మనుషులు వాళ్ళు. 12 ఏళ్ళు కుర్రాడు, ముద్దుగా మాట్లాడుతున్నాడు. అలాంటివాడిని వాడు ఏమన్నాడు, వాడు భయం ఏంటంటే ఈయన్ని చూసి మొత్తం అందరూ హిందువులు అయిపోతారేమో భయం. ఇస్లాం ఇన్సెక్యూరిటీ అర్థమైంది మీకు. ఇస్లాం ఇస్ ఇన్ థ్రెట్ అంటుంటారు కదా, అది పర్పర్చువల్ థ్రెట్ ఇస్లాంకి. వాళ్ళకి థ్రెట్, వాళ్ళకి భయం, ఎప్పుడు భయమే. ఇస్లాం అంతమైపోతామే భయం. సరే, పడితే ఇతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, హనుమంతుడే నన్ను బతికించిన, అతను సమసించిన హనుమంతుడే నా కారణం, దానివల్ల నాకేం భయం లేదు, హనుమంతుడు చూసుకుంటాడు అన్నాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పినట్టే. ప్రహ్లాదుడిని కూడా హిరణ్యకశిపుడు ఇదే వయసు ఉంటుంది, బాబు చంపేస్తాను, భయం అంటే చావబట్టే భయం లేదంటే చంపేదవుడు సమసేదవుడు అన్నాడు.
సో అందరూ అన్ని పైవాడు చూసుకుంటారు. సో చావు గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన బట్టి మనం చూసుకుంటాం. సో అయోధ్య వెళ్ళినప్పుడు హనుమాన్ ఘాటీకి వెళ్ళండి, వెళ్ళి సంత్ సూరజ్ దాస్ గారిని కూడా కలిసి తరించండి. జై శ్రీరామ్.